ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'కల్కి' మూవీ ప్రేక్షకుల ముందు వచ్చి అలరిస్తోంది. ఈ సినిమా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దీంతో ప్రతి ఒక్కరూ మూవీ ఎలా ఉంది అంటూ చూసొచ్చిన వాళ్ళను అడుగుతున్నారు. ప్రభాస్ ఇమేజ్‌కి, కటౌట్‌కి తగ్గట్లుగా ఉందా? బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. వీటితో పాటు మరో టాపిక్ కూడా చర్చకొస్తుంది. అదే కర్ణుడి పాత్ర గురించి. 'కల్కి'లో ప్రభాస్ కర్ణుడిలా కనిపిస్తాడట కదా! అని పలువురు వాకబు చేస్తున్నారు. అన్ని పాత్రల గురించి కాకుండా కేవలం ఈ ఒక్క రోల్ మాత్రమే ఎందుకు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది? కర్ణుడి పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఎందుకింత ఆసక్తి కలిగిస్తుంది? ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే రాజమౌళిని నాగశ్విన్ ఓవర్టేక్ చేశాడని మీరు భావిస్తున్నారా? ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి కాదు. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను, కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? ఇప్పుడు మనమున్నది కలియుగం. ఈ యుగం ప్రారంభానికి 36 సంవత్సరాల ముందు కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 18 రోజుల పాటు కొనసాగింది. కురుక్షేత్ర సమరంతో మొదలై అక్కడి నుంచి 6000 ఏళ్ల తర్వాత వచ్చే ఘట్టంతో మొదలయ్యే కథతో కల్కి మూవీని తెరకెక్కించారు. భూమి మీద ఏర్పడ్డ మొట్టమొదటి నగరం కాశీ అని పురాణాలు చెబుతున్నాయి. కల్కి కథ మొదలయ్యేటప్పటికీ కాశీ చివరి నగరంగా మిగిలిపోతుంది. కల్కి మూవీలో కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ అనే పాత్ర భూమి మీద ఉన్న అన్ని సహజ వనరులను పీల్చేసి స్వర్గం లాంటి కాంప్లెక్స్ ని కట్టించుకుని పరిపాలన సాగిస్తూ ఉంటుంది. మరోవైపు కాశీలో భైరవ అనే పేరుతో బౌంటీ ఫైటర్ పాత్రలో కనిపించిన హీరో ప్రభాస్ యూనిట్స్ సొంతం చేసుకుని ఈ కాంప్లెక్స్ లోకి వెళ్లి సెటిల్ అవ్వాలనే ప్రయత్నాలు సాగిస్తూ ఉంటాడు. మరోవైపు సుప్రీం యాస్కిన్ కే అనే ప్రాజెక్టును తలపెడతాడు. ఆ ప్రాజెక్టు కోసం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిలను కొనుగోలు చేసుకుని తీసుకెళ్లే పనిలో కాంప్లెక్స్ సైన్యం నిమగ్నమవుతుంది. ఆ విధంగా ఎంతో మంది అమ్మాయిలను గర్భవతులను చేసి వారి నుంచి సీరాన్ని సేకరిస్తూ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకునే ఆ కాంప్లెక్స్ లో చిక్కుకుపోయి గర్భం దాలుస్తుంది. ఇంకోవైపు రేపటి కోసమని నినదిస్తూ కల్కి ఆగమనం కోసం, ఆ కల్కికి జన్మనిచ్చే తల్లి కోసం శంబల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తల్లి మరెవరో కాదు, సుమతే అని విశ్వసిస్తారు. అలాగే క్లైమాక్స్ సీన్ తో ఆడియన్స్ కల్కి సీక్వెల్ కోసం అంటూ వెయిట్ చేసేలా చేశారు. కల్కి వచ్చి సుప్రీం యాస్కిన్ ని అంతమొందించకపోతే భవిష్యత్తులో భూమి ఉపరితలమంతా ఎడారైపోతుందని హెచ్చరిస్తారు. ఇక కురుక్షేత్ర యుద్ధం విషయానికి వస్తే మహాభారత ఇతిహాసంలో కర్ణుడొక మహావీరుడు. కుంతి కుమారికి సూర్య భగవానుడి వరప్రసాదం వల్ల కలిగిన సంతానమే కర్ణుడు. మహాభారత యుద్ధంలో 16వ రోజు అశ్వత్థామ సూచన మేరకు దుర్యోధనుడు కౌరవ సైన్యాధిపతిగా కర్ణుణ్ణి నియమిస్తాడు. 17వ రోజు పాండవులను అంతం చేస్తానని కర్ణుడు దుర్యోధనుడికి మాట ఇస్తాడు. కానీ శల్యుడి సారథ్యం వల్ల కర్ణుడు అర్జునుడి చేతిలో చనిపోతాడు. కల్కి సినిమాలో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేశాడు. కల్కి మూవీలో ఈ మహాభారత యుద్ధం ఎపిసోడ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అయితే వాస్తవానికి ప్రభాస్ కర్ణుడి పాత్రలో కనిపించాల్సింది కల్కి సినిమాలో కాదు, రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంలో. కానీ జక్కన్న కన్నా ముందే నాగశ్విన్ ప్రభాస్తో కర్ణుడి పాత్ర వేయించి అభిమానుల దగ్గర మార్కులు కొట్టేశాడు. గతంలో ఒకసారి మహాభారతం ప్రాజెక్టు గురించి రాజమౌళిని అడిగినప్పుడు అందులో కర్ణుడి పాత్ర కోసం ప్రభాస్ ని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాడు. దీంతో అభిమానుల అంచనాలు జక్కన్నపైనున్నాయి. అయితే కర్ణుడి పాత్రని ప్రభాస్తో రాజమౌళి చేయించాడని కంటే ముందే నాగశ్విన్ చేయించారు. కల్కి మూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ ని నాగశ్విన్ కర్ణుడిగా చూపించారు. ఈ సినిమా చూశాక కొంతమంది నెటిజన్స్ రాజమౌళి అప్పట్లో మాట్లాడిన వీడియోను నెట్టింట్లో షేర్ చేస్తూ పాపం రాజమౌళి ప్రభాస్తో చేయించాలనుకున్న పాత్రని నాగశ్విన్ ముందుగానే చేయించారంటూ కామెంట్లు పెడుతున్నారు. అయినా ఒక్క సినిమానే 2-3 ఏళ్ల పాటు తీర్చిదిద్దే జక్కన్న ఆ మహాభారతం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేదెప్పుడో, పూర్తి చేసేదెప్పుడో. అప్పటిదాకా ఆగడం అభిమానుల వల్ల కాదనే ఉద్దేశంతోనే నాగశ్విన్ అడ్వాన్స్ అయి ఉంటాడని టాక్ వినిపిస్తోంది.